నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఈ రోజు రెండు ముఖ్యాంశాలు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అయితే, మరొకటి అనంతపురంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ సభ. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ప్రెస్ మీట్ లో కూడా కొత్తగా మాట్లాడింది ఏమీ లేదు. పాత పాటనే ఆయన మళ్ళీ పాడారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు తిరోగమనంలో పయనిస్తున్నాయని కావచ్చు, అలాగే మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేస్తుంది కూటమి ప్రభుత్వం అంటమే కాకుండా మరి ఆయన పార్టీ నాయకులను ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి, రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని చెప్పి ఆయన అంటున్నారు. ఇక దీంతో పాటు చంద్రబాబు గారిని ఆయన దుర్భాషలాడమే కాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సభ అట్టర్ ఫ్లాప్ అయింది అంటున్నారు. ఇక మరోపక్క చూసుకుంటే సూపర్ 6 సూపర్ హిట్ సభ, మా సభ చాలా విజయవంతమైంది, దానికి ఉదాహరణ ఈ సభకు తరలి వచ్చినటువంటి జనసందోహమే అని చెప్పి కూటమి ప్రభుత్వం అంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ సూపర్ హిట్ అయిందా, లేదు అటర్ ఫ్లాప్ అయిందా? లేదు అంటే కూటమి ప్రభుత్వం నిర్వహించినటువంటి సభ సూపర్ హిట్ అయిందా, అటర్ ఫ్లాప్ అయిందా? ఇంతకీ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎవరు హిట్, ఎవరు ఫ్లాప్? ఈ రోజు చర్చిద్దాం డిబేట్ లో. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సత్యమూర్తి గారు, ఈ రోజు రెండు సంఘటనలు. కూటమి ప్రభుత్వం అయితే ఎప్పుడో అనౌన్స్ చేసింది, ఈ రోజు మేము సభ పెడతాము అనంతపురంలో అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి హడావుడిగా నిన్ననే అనౌన్స్ చేశారు, రేపు నా ప్రెస్ మీట్ ఉంటుంది అని చెప్పి. మరి నిజంగానే ప్రజల్లో అంత వ్యతిరేక కూటమి ప్రభుత్వం మీద ఉంటే ఆ సభ అట్టర్ ఫ్లాప్ అనుకుంటే ఈ రోజే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు అనుకోవాలి. అలాగే నిన్న చూసుకుంటే మరి రైతుల పక్షాన్ని నేను పోరాడుతున్నాను అంటే మరి నిన్న సభకు రాకుండా ఈ రోజు ఏదో వాళ్ళ పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టు ప్రెస్ మీట్ పెట్టాం. సో ఎవరు హిట్, ఎవరు ఫ్లాప్? మీ ఉద్దేశం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి ఆక్రోశం, చంద్రబాబు నాయుడు పట్ల ఉక్రోషం, ఈ రెండు చూస్తే మాత్రం సూపర్ 6 సూపర్ హిట్ అయినట్టే కనపడుతున్నది. అంటే అక్కడ జనం బాగా వచ్చారు అంటే మీరు జనాన్ని తీసుకొచ్చారు అంటారు కదా. మరి అది జనాన్ని తీసుకొచ్చినా ఏదైనా కానీ జనం అయితే వచ్చారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎక్నాలెడ్జ్ చేశాడు. మనకైతే ప్రత్యక్షంగా కనపడుతున్నది. అంటే గతంలో లాగా గ్రీన్ మ్యాట్ వేసి ఎక్కడ కూడా ఎడిట్ చేసే అంతే కదా. మా గ్రీన్ మ్యాట్ కుర్చీల కింద కూడా గ్రీన్ మ్యాట్ వేసి పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనకి జనం వాలంటరీగా తరలి వచ్చారు మీటింగ్కి తరలి రావటమే కాకుండా వాళ్ళ స్పందన చూస్తే కూడా అంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నది ప్రజల నుంచి. అంటే సభకి హాజరైన ప్రజలు వాళ్ళ స్పందన పాజిటివ్గా ఉండటం అనేది అది కూటమి ప్రభుత్వానికైతే ఒక బూస్టర్ డోసు లాంటిది. ఎందుకంటే సంవత్సరం కాలం దాటిపోయింది, సంవత్సర కాలం దాటి ఇంకొక 3-4 నెలలు అయింది. ఈ టైంలో ఏంటి అంటే యువతల జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు వచ్చి అంత విషం చల్లిపోతూ ఉన్నాడు. అట విషం చల్లుతున్నాడు. దాన్ని వాళ్ళ బ్యాచ్ కొంత ఉంటుంది, వాళ్ళ సోషల్ మీడియా బ్యాచ్ దాన్ని మొత్తం విస్తృతంగా వ్యాప్తి చేస్తూ ఉన్నారు. అటువంటి డేంజరస్ మనుషులు ఉన్న సమాజంలో పాజిటివ్ మెసేజ్ని తీసుకెళ్ళటం కష్టం. కానీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే చిత్తశుద్ధితోటి ఈ పథకాలు అమలు చేయటం వల్ల పాజిటివిటీ ఆటోమేటిక్గా పోతూ ఉన్నది. ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విష ప్రచారం అంటే ఇప్పుడు ఉదాహరణకి యూరియా మీద తీసుకుందాం. యూరియా దొరకట్లేదు అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. నిజంగా యూరియా దొరక్కపోతే, నిజంగా మార్కెట్ అంటే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో యూరియా స్టాకు లేకపోతే, రైతులు కోరినంత యూరియా ఇవ్వకపోతే రైతు ఊరుకుంటాడా? రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తాడు. మీకు కావాలంటే మీరు ఒకసారి తెలంగాణలో చూడండి, కొన్ని ప్లేసుల్లో వాళ్ళు అడిగినంత యూరియా ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. అంటే రైతు ఊరుకోడు. ఎందుకంటే ఇప్పుడు యూరియా వెయ్యకపోతే పంట పాడైపోతుంది అనుకుంటే అతను ప్రాణాలకి తెగించి రోడ్డు మీదకి వచ్చేస్తాడు.
అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి పరిస్థితి ఉందనే కదా గత నెల రోజుల నుంచి వైసీపీ చెప్తున్నా. నేను అదే చెప్తున్నా, అవన్నీ కూడా నిజమైన వార్తలే అయితే, అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నవి, సాక్షి మీడియా రాస్తున్నవి, సాక్షి టీవీలో చూపిస్తున్నవి, వైసీపీ సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్నవి వాస్తవమే అయితే ఈ పాటికి రైతులు రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్టులు చెప్పేవాళ్ళు. ఇవన్నీ కూడా పక్క రాష్ట్రంలో ఫోటోలు, లేకపోతే ఎవరు క్యూ లైన్లో నిలబడి ఉంటే ఎంతసేపు నిలబడి ఉంటారు కూర్చోండి అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి ధర్నా చేస్తున్నారని తీసి ఫోటోలు పెట్టడాలు, ఇటువంటి ఫేక్ ప్రాపగాండా జరుగుతున్నది ఆంధ్రాలో. అంటే ఇది ఒక్క యూరియాది ఒక్క సంఘటనే, మామూలు విషయం కాదు, మొత్తం అన్ని ఆస్పెక్ట్స్ మీద. ఇప్పుడు ఈ అనంతపూర్లో జరిగిన ఈ సభకి, సూపర్ 6 సభకి జనం రాకూడదు అని చెప్పి ఆడెవడో ఒకడు దండోరా వేయించేవాడిని తీసుకొని వాటితో ఏం చెప్పించారంటే, మీరు అనంతపూర్లో జరిగే మీటింగ్కి రాకపోతే మీకు తల్లికి వందనం ఆపేస్తాం, మీకు అన్నదాత సుఖీభవ ఆపేస్తాం, మీకు పథకాలన్నీ ఆపేస్తాం, ఇందు మూలంగా తెలియజేయడం అయింది అని చెప్పి వాడితో దండోర వేయించి దాన్ని వీడియో తీసి నిన్న రాత్రి అంతా వైసీపీ వాళ్ళకి నిద్ర లేదు, ఈ వీడియో ప్రచారం చేయడంలో నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఇంకొకటి ఒక బోగస్ ఆడియో కాల్ ఒకటి పెట్టారు, డ్వాక్రా మహిళలందరూ కూడా రావాలి, లేకపోతే ఒక్కొక్క డ్వాక్రా మహిళ మీద 200 రూపాయలు ఫైన్ వేస్తుంది గవర్నమెంట్, మీకు ఆ తర్వాత ఏదన్నా స్కీములు ఉంటే ఆ స్కీములన్నీ కట్ చేసేస్తారు అని ఒక ఆడియో కాల్ని, బోగస్ ఆడియో కాల్ని ప్రచారం చేశారు. వీళ్ళు ఇన్ని రకాల ప్రచారాలు చేసినా మరి ఆ మీటింగ్కి జనం అయితే వచ్చారు. ఆ మీటింగ్ అయితే సూపర్ సక్సెస్ అయింది. జగన్మోహన్ రెడ్డి తన కడుపు మంటను మరొకసారి ప్రదర్శించుకున్నాడు. ఆయన ఈ మెడికల్ కాలేజీ గురించి కూడా చెప్తున్నాడు. అట్ట వీధిని పోయేవాట ఆగి, ఆహా ఎంత బాగుంది బిల్డింగ్ అనాలంట. ఆడ ఇనప తీగలు ఉన్నాయి, అంటే మామూలు ఫౌండేషన్ వేసిన తర్వాత ఆ కడ్డీలు ఉంటాయి కదా, ఇనప కడ్డీలు అవి ఉన్నాయి అక్కడ. అవి చూసిట మా జగన్మోహన్ రెడ్డి ఏం గట్టించాడు అనుకోవాలట. నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి యాక్షన్ చూడలేక, ఈయన డైలాగులు వినలేక సస్తున్నారు జనం. వాళ్ళ ఛానల్లోనే వాళ్ళకి వ్యూయర్స్ రావట్లే, ఎవడు చూసేవాడు లేడు. మొత్తం లైవ్ టెలికాస్ట్ పెడితే 300 మంది చూస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రస్తుతం ఈ విషం గక్కే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి జగన్మోహన్ రెడ్డి విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఎక్కడ కుదరట్లేదు. సరే డివిఎస్ గారు, ఈరోజు ఇందాక నేను అన్నట్టు ప్రధానంగా 2 అంశాలు, సూపర్ హిట్ సభ ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఒకటి, ప్రధానంగా చర్చ కూడా ప్రజల్లో ఈ రెండింటి మధ్య నడుస్తూ ఉంది. మీ ఉద్దేశం ఏంటండి? మీరు కూడా సభ ఏర్పాట్లు, అలాగే సభకు వచ్చిన జనం గురించి అక్కడ వాళ్ళు మాట్లాడింది వినుంటారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కూడా చూసుంటారు కదా. ఇక్కడ సంబరాలు, అక్కడ ఏడుపులు, పెడబొబ్బలు, గావు కేకలు, మీరు అన్నారు కదా దుర్భాషలు, అంటే ఫ్రస్ట్రేషన్ ఎంత పీక్ వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ మీట్ అది అబద్ధాల మీట్, అది ప్రెస్ మీట్ కాదు, పూర్తిగా అన్ని అబద్ధాలు అతను మాట్లాడిందంతా కూడా. అంటే నడిచే అబద్ధం జగన్మోహన్ రెడ్డి, కనిపించే అబద్ధం. ఇప్పుడు నడిచే మోసం జగన్మోహన్ రెడ్డి, నడిచే ద్రోహం అన్నమాట. అంటే సజీవ మోసం, లేకపోతే సజీవ అబద్ధం, సజీవ ద్రోహానికి నిలువెత్తు రూపమే జగన్. మామూలుగా అయితే సజీవ సాక్ష్యం అంటాం. ఇప్పుడు ఒకటి నువ్వు మాట్లాడిందంటే ఒక్కటన్నా నిజం ఉంటే అదేమిటి? నిజం చెబితే జగన్ తల 1000 ఒక్కలవుద్దని శాపం ఏమైనా ఉందా? ఇప్పుడు వాళ్ళు పండగ చేసుకుంటున్నారు, వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు, జనం మీరే చెప్పారు. ఏది నిజంగా సూపర్ 6 కనుక సూపర్ ఫ్లాప్ అయితే జనం అంతమంది వస్తారా? అంటే అక్కడ జన తాండవం, ఇక్కడ జగన్ తాండవం. ఇప్పుడు 2 కనపడుతుంది. ఒక మంచోడు గొప్పతనం నీకు ఎప్పుడు తెలుస్తుంది? పక్కన చెడ్డోడు ఉంటేనే
తెలుస్తుంది. ఇప్పుడు ఈ చెడ్డోడిని బట్టే కదా మంచోడి యొక్క విలువ తెలిసేది. ఇప్పుడు అమృతంతో పాటు పక్కనే ఏముంది, విషం కూడా ఉంది కదా. చెప్తారు కదా సత్యమూర్తి గారు, ఇవాళ విషం కక్కటమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి అడుగడుగునా విషం కక్కుతున్నాడు. ప్రతి రంగం పైన విషం కక్కుతున్నాడు. మెయిల్స్ పంపిస్తున్నాడు, అభివృద్ధి అడ్డంకులు సృష్టిస్తున్నాడు. సింగపూర్కి మెయిల్స్ పంపుతాడు, లేకపోతే అమెరికాకి మెయిల్స్ పంపుతాడు. రేపొద్దున లండన్ పర్యటన ఉందంట లోకేష్ బాబు, వెళ్ళిపోయాట మెయిల్స్ అప్పుడే. రేపు 16వ తారీఖు ఆయన లండన్ వెళ్తున్నాడు ఏదో సమ్మిట్కి. అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు అందరు రండి, ఇక్కడ ఫిన్టెక్లో లేకపోతే అక్కడ ఫార్మాలో పెట్టుబడులు పెట్టండి అని అడగటానికి. ఎక్కడ ఏ పర్యటనకి విదేశాలకు వెళ్ళినా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేటట్టుగా మెయిల్స్ పంపిస్తున్నాడు. ఎందుకు ఇంత కక్ష కట్టాడు జగన్మోహన్ రెడ్డి? ఎవరిపై జగన్ కక్ష? జనంపై కక్ష. ఇప్పుడు జనం వర్సెస్ జగన్ లాగా ఉంది ఆంధ్రప్రదేశ్. ఇవాళ మనకు కనపడుతున్న సినిమా చూస్తే జనం అంతానేమో కూటమికి బ్రహ్మరథం పడుతున్నారు, తెలుగుదేశం పార్టీకి. లేకపోతే నేను ఇందాక చూసాం పవన్ కళ్యాణ్, చంద్రబాబు స్క్రీన్ మీద. వాళ్ళ మీటింగ్ అంత సక్సెస్ అవుతుందని తెలిసే నువ్వు పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టి ఒక టన్ను బురద జల్లావా. ఇప్పుడు రైతుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, యూరియా గురించి నేను మాట్లాడుతున్నావు. నా హయాంలో ఈ విధంగా ఉందా, రైతులు రోడ్డు ఎక్కారా అంటే రైతులు నవ్వుతారు. కానీ నిన్న వాళ్ళు పిలుపునిచ్చిన కార్యక్రమానికి కూడా అసలు రైతుల నుంచి స్పందన లేదని కూడా అంటున్నారు, రైతులు రాలేదని కూడా. ఏది అన్నదాత పోరు అని చెప్పి నిన్న పిలిచాడు. అసలు నువ్వు పాల్గొన్నావా? నీ మంత్రులు పాల్గొన్నారా? ఎవరు వెళ్లకుండా వీళ్ళ కార్యకర్తలే కండవాళ్ళు ఒప్పుకున్న వాళ్లే రైతులుగా వెళ్ళి ఏదో మామ అనిపించినటువంటి పరిస్థితి. ఎంత క్రెడిబిలిటీ కోల్పోయాడు, నమ్మకం ఎలా దూరం అయింది జగన్మోహన్ రెడ్డి. అది తెలుసుకోకుండా చంద్రబాబుపై నువ్వు అక్కసకెక్కితే, ఇప్పుడు చంద్రబాబు బాయిలో దూకు, అచ్చెన్నాయుడు బాయిలో దూకు అంటే బాయిలో దూకి చావు అనే మాట ఎప్పుడు అంటారు, ఎవరంటారు? అక్కడే అర్థమైపోట్ల జగన్ ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయికి వెళ్ళిపోయిందో. శాపాలు ఎవరు పెడతారు? చేతగానాళ్ళు పెడతారు, అసమర్థులు పెడతారు. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు అనుకున్నాం కానీ ఇంత అసమర్థుడు అనుకోవాలి. ఏదో ఇప్పుడే సత్యమూర్తి గారు చెప్పారు, ఏంటది మెడికల్ కాలేజీలు బయట నుంచొని పైకి చూస్తే ఆహా ఏం కట్టాడు అనాలట. ఎక్కడ ఒక చోట బిల్డింగ్ లేదు, పోడలేదు అన్నారు. ఏది జగన్ సీఎంగా ఉన్నప్పుడు గుంతల రోడ్లు చూసి కేసీఆర్ను, హరీష్ రావు వీళ్ళంతా ఆహా ఏమి గుంతలు పెట్టాడు, రోడ్లన్నీ గుంతలే అన్నారు. లేకపోతే ఆయన ఏంటది లిక్కర్ స్కామ్ ఉంది కదా, ఆహా ఏం దోచేశాడు అని అంటారా? మొత్తం అవినీతి పరులంతా ఏమి బ్రాండ్స్ తెచ్చాడు, ఆహా మామూలు బ్రాండ్స్ కాదు అనాలా? అంటే ఇప్పుడు ఒకటి నువ్వు చెప్పే దాంట్లో మెడికల్ కాలేజీలే తీసుకుందాం, ప్రైవేటీకరణ. పీపీపీ మోడల్కి ప్రైవేటీకరణకి తేడా తెలుసా? తెలీదు, మాకు సంబంధం లేదు. మేము చెప్పాలనుకుంటే మేము చెప్తాం అంతే. నువ్వు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేసావు కదా, మర్చిపోయాం, గుర్తులేదు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, 15 ఏళ్లుగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అతనికి పీపీపీ మోడల్ అంటే ఏంటో తెలియదు, ప్రైవేటీకరణ అంటే కూడా తెలియదు. ఇప్పుడు ఒకటి నువ్వు ఎంత ఖర్చు పెట్టావు అది చెప్పు ముందు మెడికల్ కాలేజీల మీద. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఈ చెప్పిన 17 మెడికల్ కాలేజీల మీద పెట్టిన ఖర్చు 400 కోట్లు. ఇట్లా 400 కోట్లు చొప్పున ఇచ్చుకుంటూ వెళ్తే ఆ 17 మెడికల్ కాలేజీలు పూర్తి అవ్వాలంటే 40 ఏళ్ళు పట్టుతుంది. అంటే 40 ఏళ్ల తర్వాత ప్రతిఫలాల వీళ్ళకి రావాల్సింది. ఇప్పుడు వీళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారు, 17 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయాలి, 2028 కల్లా మొత్తం ఇవి పూర్తి అవ్వాలి, 2029 కల్లా అడ్మిషన్స్ జరిగేటట్టుగా వాళ్ళు చక్కగా ప్లాన్ ప్రకారం వెళ్తుంటే నువ్వు మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేస్తున్నాడని చెప్పి అసలు లేనిది సృష్టిస్తాడు, జనాన్ని నమ్మిస్తాడు. మామూలుగా చెప్పడు, అబద్ధం కూడా అతికినట్టుగా అబద్ధం చెబుతాడు అనమాట. అసలు ఆ నటన ఇది ఎవరికన్నా ఉందా? ఒక పక్క వాళ్ళు సూపర్ 6 స్పష్టంగా చెబుతున్నారు, అన్నదాత సుఖీభవ. నిన్నగాక మొన్న రైతుల ఖాతాల్లో 3,000 కోట్లు పడిపోయాయి. ఇప్పుడు రైతుల ఖాతాల్లో నిన్నగాక మొన్న 3,000 కోట్లు పడితే నువ్వు 30,000 కోట్లు మోసం చేశావు. ఏది ఒక్కొక్క రైతుకి 6,000 రూపాయలు మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళేంటి కేంద్రం ఇచ్చేది కాకుండా ఒక్కొక్క రైతుకి 14,000 ఇస్తున్నారు.
అంటే 20,000 ఇస్తున్నారు. అందుకు కదా రైతులు మరి అనంతపురం సభకి అంత ఎత్తున పోటెత్తింది. ఎందుకు అంతమంది జనం వచ్చారంటే మొత్తం అంతా ఎక్కడ చూసినా నాకు మహిళలే కనపడుతున్నారు. అంటే తల్లికి వందనం కనపడుతుంది. అనంతపురం సూపర్ హిట్ సభకు వచ్చినటువంటి మహిళలను చూస్తే మనకేం గుర్తొచ్చింది? తల్లికి వందనం. రైతులను చూస్తుంటే ఏం గుర్తొచ్చింది? అన్నదాత సుఖీభవ. అసలు ఆ అనంతపురంలో పోటెత్తినటువంటి యువతరాన్ని చూస్తుంటే మనకేం గుర్తొస్తోంది? 10 లక్షల కోట్ల పెట్టుబడులు, మరి 6 లక్షల కోట్లు ఆల్రెడీ గ్రౌండ్ అవుతున్నాయి, 6 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సి కనపడుతుంది. రేపొద్దున మళ్ళీ మెగా సభ పెడుతున్నారంట. 19వ తారీఖు మెగా డిఎస్సి మళ్ళీ సక్సెస్ మీట్ పెడుతున్నారు. మళ్ళీ పెడతాడా ప్రెస్ మీట్ ఆ రోజు? అబద్ధాల మీట్. ఇందాక మీరు మెడికల్ కాలేజీలు చెప్తూ ఉంటే నేను అదే వెతుకుతూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి 2023 జూలై 19వ తారీఖున ఒక జీవో తీసుకొచ్చాడు. జీవో నెంబర్ 107, 107వ నెంబరు జీవో తీసుకొచ్చాడు జగన్. అందులో ఏంటి అంటే 35% మెడికల్ కాలేజీ సీట్లు సెల్ఫ్ ఫైనాన్సింగ్ కిందకి తీసుకొస్తూ జీవో రిలీజ్ చేశాడు. 35% సీట్లు. ఈ 35% కాకుండా ఇంకొక 15% సీట్లు ఎన్ఆర్ఐ కోటా అని పెట్టాడు. అంటే ఉన్న 100 సీట్లలో ప్రతి 108 ప్రతి ఉన్న 100 సీట్లలో 50 సీట్లు అమ్ముకున్నాడు. ఎవరు తెచ్చిన జీవోలు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీవోలు ఇవి. సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే అది అమ్ముకోవటమే. ఒక్కొక్క సీటుని, మెడికల్ కాలేజీ సీటుని అమ్ముకోవటం. అంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేసిన వ్యక్తి జీవో నెంబర్ 107, 108లు ఒక్కసారి చదువుకో జగన్మోహన్ రెడ్డి. నీకు ఏదన్నా మెడికల్ కాలేజ్ భలే కట్టాడు అంటాం కాదు. ఇక్కడ చూడు, నువ్వు 17 మెడికల్ కాలేజీలు తెచ్చానని చెప్తున్నావు. మెడికల్ కాలేజీలు కాదండి, అవి మొండిగోడల కాలేజీలు. నువ్వు 17 కట్టేశానని చెప్తున్నాడు. అందులో 2 బిల్డింగులు స్లాబుల వరకు వచ్చినాయి. 2 బిల్డింగ్ పూర్తి కాలేదు కానీ సిబ్బందిని తీసుకున్నాడు. ఎంసీఐ వచ్చి బూతులు తిట్టిపోయింది జగన్మోహన్ రెడ్డిని. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి, బుర్ర ఉందా నీకు? ఏందా ఈ కాలేజీలు? వీటికి మేము సీట్లకి పర్మిషన్లు ఇవ్వాలా? చిచ్చిపో అని చెప్పి వాళ్ళు చీకొట్టి వెళ్ళిపోయారు. ఈ రోజున అటువంటి కాలేజీలని ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి గాడిన పెట్టి వాటిని టైం బౌండ్ పెట్టి, ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు టైం బౌండ్ పెట్టి వాటిని కంప్లీట్ చేయాలి, అడ్మిషన్ స్టేజ్కి తీసుకొచ్చేసేయాలి అని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తూ ఉంటే అట్టెట్టా అంటాడు. నువ్వు అసలు తేవటానికి వీల్లేదంటాడు. ఇదేమి ఇటువంటి విధానాలు ఏంటి? వితండవాదన ఏంటి? నీకు ఎక్కడ బిల్డింగ్ కట్టడం పక్కన పెట్టు, పునాదులు స్టేజ్ దాటలేదు ఏది కూడా. అది తీసుకొచ్చి ఆ స్థలం చూసి ఓహో జగన్, ఆహా జగన్ అనాలంటాడు. ఇప్పుడు ఎవరు బావిలో దూకాలి? ఇప్పుడు జీవో 107, 108 ఇచ్చినాడు, బావిలో దూకి సావాలా? లేకపోతే పీపీపీ మోడల్ తెచ్చిన ఆయన ఎవరు? ఎంత దారుణంగా అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ వాటిని నమ్మిద్దామని ప్రయత్నం చేసుకుంటూ అభాస్పాలవుతున్నాడు జగన్మోహన్ రెడ్డిని. ఇంకా ఎవడూ నమ్మండి. ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తలే నమ్మట్లేదు. ఇప్పుడు మొసలు తెలుసా నీకు? చూసావా మొసలు? అదే క్రొకోడైల్. మొసలి కన్నీరు తెలుసా? మొసలి కన్నీరు గారుస్తుంది. చూసావా ఎప్పుడన్నా? ఇప్పుడు పెట్టి చూడు, సాక్షి ఛానల్ పెడితే వచ్చింది అప్పుడు. అది మొసలి కన్నీరు, రైతులపై మొసలి కన్నీరా? అరే రైతు పేరెత్తే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా? 13 లక్షల ఎకరాలు కబ్జా అమ్మా. 1 ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, 5 ఏళ్లలో 13 జిల్లాల్లో 13 లక్షల ఎకరాల భూములు కబ్జా చేశారు. అరే వాళ్ళ దగ్గర ఉండవంట డాక్యుమెంట్స్, ఏది దస్తావేజులు రైతు దగ్గర ఉండవు, ఈయన దగ్గర ఉంటాయి. నీకు జెరాక్సే ఇస్తాం. అదేమి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు? ల్యాండ్ టైటిలింగ్ యాక్టా నువ్వు తెచ్చింది? ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చావు.
ఇప్పుడు నువ్వు వాళ్ళ భూములు కబ్జా చేయాలని చూశారు, రైతులు నిన్ను కబ్జా చేశారు. సింపుల్గా రైతులు ఏం చేశారంటే జగన్ పార్టీని కబ్జా చేసి పారేశారు. నువ్వు రైతునే కబ్జా చేయాలని చూస్తే, అరే రైతు రథం అని ఒక స్కీమ్ పెట్టారండి అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా. ట్రాక్టర్లు సబ్సిడీ మీద రైతులకు ఇచ్చేటట్టుగా 20,000 ట్రాక్టర్లు ఇచ్చారు అప్పట్లో. ఏది ఒక్కొక్క సబ్సిడీ ఎంతో తెలుసా? దగ్గర ఒక 6-7 లక్షలు ఉంటుంది సబ్సిడీయే. అంత బెనిఫిట్ పొందుతూ ఇస్తే ఆ రైతు రథం అనే స్కీమ్ రద్దు చేసి పారేశాడు. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్, ఇవాళ పండ్ల తోటలకు అదే ప్రాణం, ఇది హార్టికల్చర్, దాన్ని రద్దు చేశాడు. రైతుకి జగన్ చేసిన నష్టం చెప్తున్నాను అనమాట. 90% సబ్సిడీ మీద చంద్రబాబు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇస్తే రద్దు చేయాలన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? ఎవరు బావిలో దూకి సావాలి? రైతు రథం స్కీమ్ రద్దు చేసినాడు, బావిలో దూకి సావాలి. లేకపోతే ఈ డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్ ఎత్తేసినాడు, బావిలో దూకి సావాలి. అసలు అతను ముఖ్యమంత్రిగా ఎట్లా పనిచేశాడు అనేది అసలు ఎంత దారుణం అంటే, అతనికి ఏమన్నా బాధ్యత ఉందా ఈ జగన్మోహన్ రెడ్డికి? ఈ మెడికల్ కాలేజీలు టేకప్ చేయటానికి ఎవరన్నా టెండర్ వేస్తే ఖబర్దార్ నేను వస్తే మళ్ళీ రద్దు చేస్తానని చెప్తున్నాడు. అతనికి అసలు ఏమన్నా ఈ పబ్లిక్ సంబంధించిన రెస్పాన్సిబిలిటీ ఏమన్నా ఉందా? అసలు బెదిరించటము, దౌర్జన్యం చేయటము, గన్ పాయింట్ పెట్టి కణతలకి తుపాకీ పెట్టి లాక్కోవటము, ఆస్తులు లాక్కోవటము, రైతుల భూములు లాక్కోవటము, ల్యాండ్ గ్రాబింగ్ చట్టాలు తీసుకొచ్చి ఇటువంటివి చేసే ఈ వ్యక్తి ఈ రోజున ఏ స్థాయికి వచ్చాడు అంటే, ఈ రోజున మెడికల్ కాలేజీలు ఎవరైనా టేకప్ చేస్తే వాళ్ళ అంతు చూస్తానని బెదిరిస్తున్నాడు. పోలీసులను బెదిరించాడు. నిన్నగా మొన్న మళ్ళీ బెదిరించాడు పోలీసుల్ని, పెట్టుబడిదారులను బెదిరించాడు, పారిశ్రామికవేత్తలను బెదిరిస్తాడు. ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు ఈమెయిల్ పంపిస్తాడు, రిజర్వ్ బ్యాంకుకి ఈమెయిల్ పంపించాడు, పెట్టుబడిదారులకి ఈమెయిల్స్ పంపించాడు, సింగపూర్ వాళ్ళకి ఈమెయిల్స్ పంపించాడు, పెట్టద్దు రావద్దు ఇక్కడికి అని. ఇతను ఒక సంఘ విద్రోహ శక్తి. నీకు ఎవరైనా గవర్నమెంట్ టెండర్ పిలిస్తే టెండర్ వేసుకోవటానికి వస్తే ఖబర్దార్ రావద్దు అని చెప్పేవాడిని ఏమంటాడు? ఎవడైనా కానీ ఏమంటారు? అంటే ఎంత దారుణమైన మనస్తత్వంతో ఉన్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అంటే రౌడీయిజం, గుండాయిజంకి పరాకాష్ఠగా చూడాలి. ఒక జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారని కాదు, కానీ ప్రభుత్వంతో ప్రైవేట్ సంస్థలు కలిశాయి అంటేనే అంటే అథారిటీస్ మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది, వాళ్ళ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి కూడా ఒక అపోహ అయితే ప్రజల్లో కూడా ఉంటుంది. సో దీనికి జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ మీకు తెలిసినన్ని డీటెయిల్స్ జగన్మోహన్ రెడ్డికి తెలియవు. జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే, కూటమి ప్రభుత్వం మంచి చేస్తే దాన్ని చెడగొట్టాలి, పాలకొండని పగలగొట్టాలి, అంతే తప్ప వేరే యావధ్యాస ఇతనికి లేవు. ఇక్కడ ఏంటంటే మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్ అంటే జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యేలాగా మళ్ళీ ఒకసారి చెప్తా. ఒకసారి ఆల్రెడీ సీఎం చంద్రబాబు చెప్పాడు, ఆయనకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్తా విను. అక్కడ స్థలము గవర్నమెంట్ పేరు మీదే ఉంటుంది. మెడికల్ కాలేజీకి మరి అతి ముఖ్యమైనవి ఏంటి అంటే హాస్పిటల్. ఆ హాస్పిటల్ గవర్నమెంటే నిర్వహిస్తుంది. హాస్పిటల్ మీద ఎవరికి హక్కు ఉండదు. గవర్నమెంట్ హాస్పిటల్ 300 పడకల గవర్నమెంట్ హాస్పిటల్, కొన్ని చోట్ల అయితే 600 పడకలు కూడా పెట్టారు. అంటే నీకు మౌలిక సదుపాయాలన్నీ గవర్నమెంట్ చేతుల్లో ఉంటాయి. నీకు ప్రైవేట్ వాడు వచ్చి చేయగలిగింది ఏంటి? ప్రైవేట్ వాడు ఎందుకు వస్తాడు అంటే, అందరూ ఈ ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి లాగా స్వార్థపరులు ఉండరు. జగన్మోహన్ రెడ్డికి సంగతి తెలుసు కదా, ఓన్లీ ఇన్కమింగే ఉంటుంది, అవుట్ గోయింగ్ ఉండదు. అట్లా ఉండరు ఎవరు కూడా. ఇక్కడ వాళ్ళు తీసుకొని 30 సంవత్సరాలు ఎంతో నిర్వహణ చేసిన తర్వాత మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా అంతా వదిలేసి గవర్నమెంట్కి ఇచ్చేసి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ కాల్డ్ పీపీపీ మోడల్. నీకు ఏది బెనిఫిట్? నీలాగా మొండిగోడలు పెట్టి అది ఎప్పటికి పూర్తి కావాలి? 4,000 కోట్లు ఖర్చు పెట్టి 8,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే 800 కోట్లు ఖర్చు పెట్టడానికి సత్యావు. నాకు కూడా చావు భాష వస్తున్నది. జగన్మోహన్ రెడ్డి అబ్బాయిలో దూకు చేస్తున్నాడు, ప్రతి ఒక్కరికి అలవాటు చేస్తున్నాడు. నాకు కూడా అదే భాష వస్తున్నది. సారీ, ఆ భాష నేను వాడకూడదు. ఐఎమ్ వెరీ సారీ.
అంటే సార్ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం వల్ల వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, అలాగే మెడికల్ సీట్ల రేటు కూడా పెరిగే అవకాశం ఉంది, అసలు విద్యార్థులు కూడా చదువుకు దూరం అవుతారు అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది సార్. మరి నేను అదేనమ్మా చెప్తున్నది, మెడికల్ కాలేజీకి కీలకమైన విభాగం ఆసుపత్రి గవర్నమెంట్ నడుపుతుంది. ఇప్పుడు ఆ సీట్ల గురించి ఆ జీవో చూపించారు కదా, 107, 108 జీవోలు నీకు చెప్పింది అదే కారణం. మొత్తం సీట్లు 50% సీట్లు అమ్ముకోవటానికి పర్మిషన్ ఇచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ రోజున ఆ మొసలి కన్నీరు అంటే వాస్తవంగా ఏంటంటే, అంటే డివిఎస్ గారికి తెలుసు కానీ నువ్వు చిన్నపిల్లగాడు చెప్తున్నా, మొసలి కన్నీరు అంటే మొసలి ఏడవదు, దానికి మామూలుగానే కళ్ళ కింద చారికలు ఇట్లా పడతాయి అన్నమాట. దూరం నుంచి చూసినోడు మొసలి ఏడుస్తుంది అనుకుంటాడు, అదేమి ఏడవదు, అది మామూలుగానే ఉంటుంది. పొరపాటున దగ్గరికి వెళ్ళామనుకో కన్నీరు గారుస్తుందని చెప్పి ఓదారుద్దామని ఇట్లా వెళ్ళి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నావు అనుకో, చెయ్యి ఫట్టుమని లాగేస్తుంది, కొరికేస్తుంది. అందుకని మొసలి కన్నీరు అనేది అట్లా వచ్చిందనమాట. జగన్మోహన్ రెడ్డి ఈ కన్నీరు గనక తుడుద్దాము అని నువ్వు చెయ్యి పెట్టావనుకో ఫట్ ఇక్కడ వరకు పోతుంది, జాగ్రత్త. అందుకని మొసలి కన్నీరు అంటే అది, మొసలేమి ఏడవదు, ఆ చారికల్ని చూసి మొసలి కన్నీరు అంటారు. అది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేస్తున్న పని. జగన్మోహన్ రెడ్డి పుట్టింది ఎప్పుడు తెలుసా? డేట్ ఆఫ్ బర్త్ అసలు ఆయన పుట్టింది ఎప్పుడో నాకైతే అర్థం కావట్లా, అంత అవుట్డేటెడా అసలు. ఇప్పుడు ఒకటి పీపీపీ మోడల్ గురించి అడిగావు, ఇప్పుడు పీపీపీ మోడల్ లేకపోతే అసలు ఈ 4 లేన్ 6 లేన్ రోడ్స్ ఉన్నాయా? ఇప్పుడు 8 లేన్ రోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏ మోడల్లో డెవలప్ చేశారు? ఇదంతా ఇప్పుడు వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు చంద్రబాబు వీళ్ళు మలేషియా వెళ్ళారు. మలేషియాలో 8 లేన్ రోడ్స్ చూసి ఆయన ఆశ్చర్యపోయి ఇవి ఇండియాలో కూడా ఉండాలి అన్నాడు. అంటే అప్పుడు వాజ్పేయి మన దగ్గర డబ్బులు లేవు అన్నాడు. డబ్బులు లేవంటే నీ డబ్బులు అవసరం లేదు, పీపీపీ మోడల్ ఉంది, ఆ మోడల్లోనే ఇవన్నీ చేద్దామంటూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే మోడల్ తీసుకొచ్చారు. ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్టు లేకపోతే ఈ ఎయిర్పోర్ట్లు ఇప్పుడు ఈ 6 లేన్ 8 లేన్ రోడ్స్ ఔటర్ రింగ్ రోడ్ ఇదంతా పీపీపీ మోడల్లే. ప్రైవేటీకరణ జరిగిందంట. ఆ రోడ్ మీద తిరగట్లే, ఈ జగన్మోహన్ రెడ్డి కారు వేసుకొని తిరుగుతూనే ఉన్నాడు. టోల్ గేట్ అంటే సార్ ఇప్పుడు చెప్తున్నట్టు పీపీపీ మోడల్లో మీరు చెప్తున్నట్టు 6 లైన్ 8 లైన్ రోడ్స్ కావచ్చు, శంషాబాద్ ఇవంతా కూడా ధనవంతులకి, అంటే వాళ్ళు ఆ రోడ్ లో వెళ్తుంటే టోల్ ట్యాక్స్ పే చేసే విధంగా, అంటే ఇక్కడ వైద్యం విషయానికి వచ్చేసరికి మరి వైద్యం అంటేనే సామాన్యులకు అందుబాటులో ఉండాలి, ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించేది వైద్య ఖర్చులు భరించలేని వాళ్ళు ఉంటారు అనే కదా. ఇక్కడ మెడికల్ కాలేజీల్లో ఇప్పుడు చెప్పారు సత్యమూర్తి గారు, హాస్పిటల్స్ మెయింటెనెన్స్ అంతా గవర్నమెంట్. ఏ విధంగా అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా అయితే మెయింటైన్ చేస్తుంటారో అదే విధంగా ఈ హాస్పిటల్స్ కూడా ప్రభుత్వ నిర్వహణలోనే జరుగుతాయి. పేద రోగులందరికీ అక్కడ ఉచిత వైద్యం అందుతుంది. సేమ్ ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ఇప్పుడు ఆల్రెడీ తీసుకొచ్చారు కదా, ఒక యూనివర్సల్ ఏంటది హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. 2.5 లక్షల నుంచి ఇవాళ 25 లక్షల వరకు ఆరోగ్య బీమా ఇప్పుడు ఈ 17 మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్లో కూడా వస్తుంది. ఉన్నది ఆల్రెడీ, అదేం కొత్తగా పెట్టక్కర్లా. అందరికీ ఆరోగ్యం అనే స్కీమ్లో అసలు మొత్తం 1,63,00,000 కుటుంబాలకి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో హెల్త్ ఇన్సూరెన్స్. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు మెడికల్ కాలేజీలు వీటిని భూతం లాగా చూపిస్తున్నాడు. చెప్తాను, ఇక్కడ మామూలుగా ఏంటంటే గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు సపరేట్గా ఉంటాయి. మెడికల్ కాలేజీల్లోనే గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఏంటి అంటే 15% జాతీయ కోటా పోయిన తర్వాత 85% సీట్లు మెరిట్ ఆధారంగా ఆ ఎంట్రన్స్ నీట్ యూజీ ఆధారంగా ఫిల్ చేస్తారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వేరే పర్సంటేజీలు ఉంటాయి. ఎన్ఆర్ఐ కోటా కొంత ఉంటుంది, అటువంటివి కొన్ని ఫిల్ చేసుకునే బి కేటగిరీ సీట్లు అని ఉంటాయి. అందులో ఫీజు ఎక్కువ. ఏ కేటగిరీ సీట్లు కన్వీనర్ ఫిల్ చేస్తాడు. ఇట్లా ఉంటాయి, కేటగిరీలు ఉంటాయి. ప్రైవేట్ 42% సీట్లు అవే ఉంటాయి. అటువంటి వ్యవస్థ ఆల్రెడీ ఉన్నది. ఈ ఉన్న వ్యవస్థని చెడగొట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే ఈ 15% ఎన్ఆర్ఐ సీట్లు అమ్ముకునే సీట్లు అవి అమ్ముకోవటానికి పర్మిషన్ ఇచ్చాడు. ఇంకొక 35 సీట్లు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని చెప్పి ఇచ్చాడు. మీరు అర్థం చేసుకోండి, మీరు ఆ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్లు ఇవి. అంటే 50% సీట్లని
అమ్ముకోవటానికి జగన్మోహన్ రెడ్డి మొత్తం, అంటే వాళ్ళకి సంబంధించిన కాలేజీలు కూడా ఉన్నాయి, అందుకని వాటిని అమ్ముకోవటానికి ప్లాన్ చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మామూలుగా అన్ని రకాల సీట్లు, కేటగిరీలు, ఏ కేటగిరీ, బి కేటగిరీ, ఎన్ఆర్ఐ కోట, ఇవన్నీ కూడా ఫిల్ చేస్తారు. నీకు పేదవాడు చదవాలి, మెడిసిన్ చదవాలి అంటే పేదవాళ్ళు ఇప్పుడు మెడిసిన్ చదువుతూనే ఉన్నారు, చదవకుండా ఉండరు. మెడిసిన్ చదవటానికి ప్రత్యేకమైన శిక్షణ కావాలి, ఆ శిక్షణ తీసుకుని ఎంట్రన్స్ రాయాలి, ఎంట్రన్స్ రాస్తే సీట్ వస్తే చేరుతున్నారు. బి కేటగిరీ సీట్లలో కూడా చేరుతున్నారు. కానీ సీట్ల సంఖ్య ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందంటారా ఇప్పుడు ఈ పెరుగుతుంది. పీపీపీ మోడల్లో? ఇప్పుడు మొత్తం పీపీపీ మోడల్ కాదమ్మా, పీపీపీ మోడల్ ఓన్లీ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది కాలేజ్. సీట్ల అలాట్మెంట్కి ఈ పీపీపీ మోడల్కి సంబంధం ఉండదు. ఈ సీట్ల అలాట్మెంట్ అనేది గవర్నమెంట్ పాలసీ ప్రకారం జరుగుతుంది. ఆ పాలసీ ఎప్పటి నుంచో ఉన్నది, దాన్ని జగన్మోహన్ రెడ్డి మార్చి సీట్లు అమ్ముకున్నాడు, దాన్ని మళ్ళీ రివర్స్ చేస్తున్నారు. క్లియర్? అందుకని మెడికల్ ఎడ్యుకేషన్లో పేదవాళ్ళకి అన్యాయం జరగడం అనేది లేదు. ఇప్పుడే డివిఎస్ గారు చెప్పారు, మొత్తం ఈ మెడికల్ ఈ హాస్పిటల్స్ని నిర్వహణ మొత్తం ప్రభుత్వమే చేస్తుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏడుపులో ఎటువంటి హేతుబద్ధత లేదు. మెడికల్ కాలేజీలు ఒక్కటే కాదు, ఏది చూసుకున్నా సూపర్ 6 అమలు జరగలేదు అంటున్నాడు డివిఎస్ గారు. సూపర్ 7 సూపర్ 6? సో మొన్నటి దాకా ఏమన్నాడు, సూపర్ 6 సూపర్ 7 అన్నాడు కదా. మరి ఈ రోజున ఏం చెప్తున్నావు నువ్వు? సూపర్ 6 అమలు జరగలేదని చెప్తున్నావు. అమలు జరగకపోతే అన్ని లక్షల మంది జనం ఆ సభకు వస్తారా? ఒక్కసారి ఆలోచించాలి కదా, ఇతనే ఆలోచించుకోవాలి కదా. అంటే ఎంత మనం అబద్ధాలు ఎన్ని చెబితే అంత గొప్ప అనుకుంటున్నాడు. చాలా తప్పది. ప్రజలు నిజాన్ని కోరుకుంటారు. ప్రజలు కోరుకునేది ఏంటి? వాళ్ళ వెల్ఫేర్ కావాలి, వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు కావాలి. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఆ సభలో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడో చూస్తే కొంచెం అన్న నాలెడ్జ్ అన్న వస్తుంది. నీకు మొత్తం ఉద్యోగ కల్పన కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రాజెక్టులు తెస్తూ ఉన్నారు, పెట్టుబడులు తెస్తూ ఉన్నారు. అసలు రాయలసీమలో ఈ సభ పెట్టారు చూడు, సీమలో ఈ సభ పెట్టినందుకు జగన్ ఈ ఏడుప. నిన్నగాక మొన్న కడపలో తెలుగుదేశం మహానాడు పెట్టారు, అప్పుడు ఇటగా ఏడ్చాడు పాపం. ఇప్పుడు ఇవాళ మళ్ళా అనంతపురంలో పెట్టారు. ఇక నాకు సీమలో అసలు చెల్లుబాటు కాను అంటే సార్, ఇంకోటి, ఏ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆ పార్టీలు గొప్పగా చెప్పుకోవటం, అలాగే వ్యతిరేక పార్టీలపైన బురద జల్లుకోవడం, ఇదంతా కామన్గా మనం చూస్తూనే ఉంటాం. కానీ మనం ప్రజల సైడ్ నుంచి కూడా ఆలోచించాలి. అంటే యాజ్ ఏ జర్నలిస్ట్గా నిజంగానే సూపర్ 6 సూపర్ హిట్ అయ్యిందా? ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలే కదా ఇప్పుడు సాక్ష్యం. నీకు జగన్మోహన్ రెడ్డి అన్నదాత పోరు అని పిలిపించాడు. ఎంతమంది జనం వచ్చారు అటుకి? అంతకుముందు ఒక 5 ఆందోళనలు పిలిపించాడు. కరెంటు పోరు అన్నాడు, లేకపోతే రైతు పోరు అన్నాడు, రకరకాలుగా యువత పోరు అన్నాడు. అవి ఎలా సక్సెస్ అయ్యాయి? ఈరోజు ఈ సభ ఎంత సక్సెస్ అయింది? సరే, వీళ్ళు జనాన్ని తీసుకొచ్చారు అనుకుందాం. ఒకవేళ ఏది జన సమీకరణ అని నువ్వు అన్నట్టుగా అలా ఆలోచిస్తే, తల్లికి వందనం, నువ్వు అమ్మ ఒడి అని పెట్టావు. ఏం చేసావు? మొదటి సంవత్సరం ఎగ్గొట్టావు. తర్వాత అన్న ఇచ్చావా? వైఎస్ భారతి మేడం ఇంటింటికి వెళ్ళామని చెప్పింది. అందరి పిల్లలకి ఇస్తాడమ్మా. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామన్నారు. ఇచ్చావా? ఇంటికి ఒక్కరికే ఇచ్చావు, కుటుంబానికి. ఇవ్వటమే కాదు, రకరకాల ఆంక్షలు పెట్టావు. 75% హాజరీ నువ్వే తెచ్చావు. కరెంటు బిల్లులు 300 దాటకూడదని నువ్వే పెట్టావు. ఇవాళ ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు. అదేదో ఉమ్మడి కుటుంబంలో 12 మంది పిల్లలు ఉన్నారంట. 12 13 అండి అందరికి. నాకు కొంచెం లెక్కలు వీకు. అంటే దగ్గర మరి 1,56,000 రూపాయలు ఒక్క కుటుంబానికి వచ్చింది. ఒక్క స్కీములో ఒక్క కుటుంబానికి, ఒక ఉమ్మడి కుటుంబానికి 1,56,000 అంటే అది కదా బెనిఫిట్. ఇవాళ ఎందుకు జనం అక్కడ ఉన్నారు, నీ దగ్గర జనం ఎందుకు లేరు? పింఛన్లు, ఇవాళ పింఛన్లు మరి నువ్వేం చేసావు? 1,000 రూపాయలు పింఛన్ పెంచడానికి నీ వల్ల కాల. ముఖ్యం 250 అట్లా ముఖ్యం. కానీ వీళ్ళు మొదటి రోజు నుంచి 1,000 రూపాయల పెన్షన్ కాదు, అసలు దివ్యాంగుల పెన్షన్ డబల్ చేసి పారేశారు. 6,000
పెన్షన్ల మీద 45,000 కోట్లు అంట. ఒక్క పెన్షన్స్ అనే స్కీమ్ మీద ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చిన బెనిఫిట్ 45,000 కోట్లు. ఇప్పుడు పోనీ నువ్వు ఇచ్చావా ఆ స్త్రీ శక్తి అనే పథకం, ఉచిత బస్సు మహిళలకి? జగన్మోహన్ రెడ్డిని మాత్రం బస్సు ఎక్కొద్దని చెప్పు. బస్సు కనుక ఎక్కాడంటే మహిళలందరూ అతన్ని కార్నర్ చేస్తారు, టార్గెట్ పెడతారు. ఎందుకంటే ఇవాళ మహిళలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడలేండి, టికెట్ కొనుక్కోవాలిగా, ఎక్కడు. అది అసలు విషయం. ఉచిత బస్సు ఇవాళ మహిళలందరూ ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నారు. అంతమంది మహిళలు ఇందాక మరి అనంతపురం సభకి ఎందుకు వచ్చారు? కారణం ఇదే అన్నమాట. ఏదైనా నువ్వు ఒక్కసారి తీసుకున్నట్లయితే రైతులు, మహిళలు, యువత మెగా డిఎస్సి అన్నాడా లేదా నువ్వు చెప్పు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా లేదా చెప్పు? దగా డిఎస్సి చేశారని వాళ్ళ చెల్లెలే చెప్పింది కదా. జాబ్ క్యాలెండర్ అని ఒక జే బ్రాండ్ విస్కీ వదిలాడు. మీరు చూసారా? ఈ మధ్య ఏదో నిన్న చూసా ఒక వీడియో ఏదో వచ్చింది. ఏది జగన్ డబ్బులు, అధికారం, విషం అనో ఏదో ఒక ఇది తీసుకొచ్చి ఒక 18 నిమిషాలు ఏదో వీడియో ఒకటి చూసా. దాంట్లో ఆ జే బ్రాండ్స్ పేర్లు ఏంటో తెలుసా? జాబ్ క్యాలెండర్, స్పెషల్ స్టేటస్, 3 క్యాపిటల్స్, అమరావతి, పవర్ స్టార్. అంటే అతనిలో ప్రెసిడెంట్ మెడల్ ఈయనకి వచ్చింది. ప్రెసిడెంట్ మెడల్ ఏమర్థమవుతుంది? అతని మైండ్ సెట్ అర్థం చేసుకోవాలి. మనం ఆ పేర్లనేం కించపరచట్లేదు, కావాలనే ఆ పేర్లు పెట్టి జనం మీదకి ఆ విషయాన్ని వెదజల్లి, అంటే ఒక ఆట ఆడుతున్నాడమ్మా జగన్మోహన్ రెడ్డి. ఏంటంటే ఒక ఆట ఆడుతున్నాడు. ఎవరితో ఆడుతున్నాడు? చంద్రబాబుతో ఆడేంత సీన్ లేదు, పవన్ కళ్యాణ్తో ఆడితే సీన్ లేదు, మడిచిపెడతారు. జనంతో ఆడుతున్నారు. జనం బలహీనతలతో జగన్ చెడు కూడా ఆడుతున్నారు అన్నమాట. ఏమంటాడు? ఎప్పుడో ఒకప్పుడు మీ కర్మకాలు నాకు ఓటేయకుండా సస్తారా? ఓటేస్తారు, మీకు పోటేస్తా, దమ్ముంటే కోసం వెయిట్ చేస్తున్నా అంటున్నాడు, పొడవటానికి వెయిట్ చేస్తున్నా అంటున్నాడు. అది కూడా మాట్లాడాడు ఇందాక ప్రెస్ మీట్లో. ఏమని? ఆయన ఎవరు అసలు నన్ను అసెంబ్లీకి నన్ను డిస్క్వాలిఫై చేయడానికి, ఈయనెవరు నన్ను డిస్క్వాలిఫై చేయడానికి? జనం కదా నిర్ణయించేది. ఇంకా 3 ఏళ్లలో ఎన్నిక వచ్చుద్ది, మళ్ళీ ఈ జనమే నన్ను ముఖ్యమంత్రిని చేస్తారు. అప్పుడు మళ్ళీ నరుకుతాట, అందరినీ నరికేస్తానంటున్నాడు. తొక్కుతాడు. నరుకుతా 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 నరుకుతా, రప్ప రప్ప అందరినీ నరుకుతాట. అసలు ఎవరిని వదలను నేను, అంత మనిషి అన్నవాడిని బతకనివ్వకుండా చంపేస్తా అని చెబుతుంటే, ఇంకా నీకు అంత దారుణమైన మనస్తత్వాన్ని, అంటే మొదటి నుంచి అట్టగే ఉంటుంది, మనకి ఇప్పుడు తెలిసింది. మరి అంత దారుణమైన మనస్తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నాడో అర్థం కాదు. అంటే అది సైకలాజికల్ ప్రాబ్లము. ఏది ఇప్పుడు మొన్న కూడా మనం డిస్కస్ చేశాం కదా, ఏంటది? ఏదో పర్సనాలిటీ డిజార్డర్, నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్, ఏదో NPD ఏదో అంటారు.